వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అందరూ చెప్పండమ్మా గట్టిగా, రెండు చేతులు పైకెత్తి, గోవిందా గోవిందా. శివ శివేతి శివేతి శివేతివా, భవ భవేతి భవేతి భవేతివా, హర హరేతి హరేతి హరేతివా, భజ మనః శివమేవ నిరంతరం. ఓం నమః శంకరాయ, ఓం నమః శంకరాయ, నమః శంకరాయ. సభాకల్పతరుం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు, కార్తీక మాసము, సోమవారం. కార్తీకము అంటేనే పరమేశ్వరుడికి అత్యంత ప్రియము. అందులో సోమవారం అంటే మరీ ప్రీతి ఆయనకి. అలాంటి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక సోమవారం నాడు ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగార్చన చేసుకుంటూ, కోటి రుద్రాక్షలతో స్వామివారిని అర్చించుకుంటూ, అదే సమయంలో మహాకాళేశ్వరుడికి చాలా వైభవంగా భస్మహారతి అని జరుగుతుంది. ఆ భస్మహారతి దగ్గరికి మనం వెళ్తే మనం ఆయనను చూసేటటువంటి సమయం అక్కడ లభించవచ్చు, లభించకపోవచ్చు. విస్మయానికి గురవుతారు. అక్కడ అఘోరాలు వచ్చి అద్భుతంగా ఆ భస్మహారతి చేస్తూ ఉన్నప్పుడు రెండు కళ్ళు సరిపోవు, సమ్మోహితులైపోయి అక్కడే చాలామందికి తెలియనటువంటి పూనకం వస్తుంది ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దగ్గర. అలాంటి అద్భుతమైన భస్మహారతి అక్కడ దర్శించగలమో లేమో ఈనాడు ఇక్కడ ఈ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో మన భక్తి టీవీ, మన ఎన్టీవీ, మన వనితా టీవీ వాళ్ళు అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చక్కగా ఆ భస్మహారతిని దర్శనం చేసుకోబోతూ ఉన్నాం. ఇలాంటి ఈ మహత్తరమైనటువంటి తరుణంలో కొమురవెల్ల నుంచి ఏ మహాత్ముడైనటువంటి మల్లన్న వచ్చాడో ఆ మల్లన్న కళ్యాణాన్ని మనం వీక్షించబోతున్నాం. ఏమిటి ఆ మల్లన్న అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి,